యాహ్! హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. థాంక్స్ ఫర్ ఆల్రెడీ మీరు సబ్‌స్క్రైబ్ చేసిన దానికి థాంక్ యూ. ఈ వీడియోలో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. చాలామంది మనకి స్టూడెంట్స్ కాల్ చేసినప్పుడు నాకు ఈ ప్రెషర్ ఎక్కువ ఉంది. ఎలా హ్యాండిల్ చేయాలి? నాకు జాబ్ లేదు ప్రెజెంట్. జాబ్ సెర్చ్‌లో ఉన్నాను. ఎలా హ్యాండిల్ చేయాలా బ్రదర్ నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఎలా చేస్తే బెటర్ అనేసి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. మేజర్‌గా మనకి జాబ్ లేనప్పుడు వచ్చే ప్రెషర్ ఏందనంటే పేరెంట్స్ మెయిన్‌గా మనల్ని అడుగుతారు. ఎందుకంటే దట్ ఈస్ ద వాళ్ళకి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు అడగడంలో ఎటువంటి మిస్టేక్ ఉండదనమాట. ఇంకా వేరే వాళ్ళు ఏందనంటే మనకి రిలేటివ్సు, ఫ్రెండ్సు వాళ్ళకి పక్కింటి అతనికి ఒక 15,00,000 జీతం అంట. మంత్లీ ఒక రూ. 1,00,000 జీతం వస్తుందంట. ఇంకొక అతనికి 2,00,000 సాలరీ వస్తుందంట. నువ్వు ఇంకా ఏం జాబ్ జాయిన్ అవ్వడం లేదు. నీకింకా జాబ్ రాలేదా? ఎందుకు రాలేదు? ఏం చేస్తున్నావు? ఏం ప్రిపేర్ అవుతున్నావు? ఈ ప్రెషర్స్ అన్నిటిని హ్యాండిల్ చేస్తా ఉంటారనమాట. అంటే ఉదయం లేసినప్పటి నుంచి ఇదే టెన్షన్స్‌తో స్టార్ట్ అవుతదనమాట వాళ్ళ లైఫ్. ఇప్పుడు జాబు లేదు. మంత్లీ ఇన్‌కమ్ ఎలా? నెక్స్ట్ ఏం చేయాలా? ఎలా సెర్చ్ చేయాలా? విపరీతంగా చూస్తా ఉంటారనమాట. వోళ్ళేం జేయాలనంటే, మీరు నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మనం ఎవరిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. ఎందుకనంటే, మనం ఒక మనీ ఎర్నింగ్ కోసం, లేకుంటే మనం లైఫ్‌లో సస్టైన్ అవ్వడానికి కోసం, ఒక జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు, మనం ఎవరు గూడా ఏదైనా నెగెటివ్‌గా మన గురించి కానీ పబ్లిష్ చేస్తున్నప్పుడు, దేన్ని గూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ మీ టార్గెట్ ఏదో మీ బ్రెయిన్‌లో మీ దగ్గర రోడ్ మ్యాప్ ఏసుకొని, మీ టార్గెట్ కోసం వర్క్ చేయండి. ఇప్పుడు నేను కూడా చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనకి నేను కొంతమందిని అబ్జర్వ్ చేసిన వాళ్ళు జాబ్ లేనప్పుడొచ్చేసి, అబ్బా! ఇతనేందిరా ఖాళీగా తిరుగుతున్నాడు. ఇతనికి ఎటువంటి జాబ్ లేదు. ఎటువంటి ఇన్‌కమ్ లేదు. ఇతనికి మ్యారేజ్ ఎలా అవుతది? ఎవరు అమ్మాయినిస్తారు? లేదంటే అమ్మాయిలకైతే ఈ అమ్మాయి ఎలా సస్టైన్ అవుతది? అలా చానా మార్కెట్‌లో ఎక్కువగా మనం చూసేది విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అయితే చాలా ఎక్కువ ఉంటదనమాట ఆ ప్రెషర్. ఓకే. ఎందుకు ఇతను ఖాళీగా ఉన్నాడనేసి. ఎందుకనంటే అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్ తర్వాతో, 6 మంత్స్ తర్వాతో అతను మంచిగా సె స్ స్ ఒక దగ్గర ఒక స్టేజ్‌లోకెళ్ళిన తర్వాత మళ్ళా వచ్చి ఇలా భుజం తట్టి సూపర్ నువ్వు నీకు మంచి సాలరీ వస్తుంది. నువ్వు మంచిగా సక్సెస్ అయ్యావు. పలానా అతన్ని చూసి నేర్చుకోండి అనేసి మనల్ని చూపించి మళ్ళా వేరే వాళ్ళని డిమోటివేట్ చేయడం. అంటే ఆ యాక్టివిటీ రెగ్యులర్ యాక్టివిటీ. దాన్ని ఎవరు ఆపలేం. ఓకే. ప్రతి ఒక్కరికి ఫేస్ చేసేదే. ఇప్పుడు మీరు ఫేస్ చేస్తుంటారు. నేను ఫేస్ చేస్తుంటా. ఇప్పుడు మాకున్నటువంటి ఈవెన్ వర్క్ చేస్తా ఉన్నా గాని ఇంకొకటొస్తా ఉంటదనమాట. ఇంకొకటి అలా హండ్రెడ్స్ ఆఫ్ పాయింట్స్ మన మీద తీసుకొచ్చి నెగెటివ్‌గా నెగెటివ్ అనేది ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతది. పాజిటివ్ అనేది చాలా స్లోగా స్ప్రెడ్ అవుతది. మీకు ఆల్రెడీ తెలిసుంటది గూడా. అందుకనేసి మీరేం చేస్తారనంటే ఎవరిని పట్టించుకోవద్దు. మీరు ఏమి నేర్చుకోవాలనుకున్నారో పర్ఫెక్ట్‌గా బాగా నేర్చుకోండి. ఓకే. క్లియర్‌గా మీరు ఉదయం లేసినప్పటి నుంచి మీ గోల్ మీద వర్క్ చేయండి. ఓకే. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారా? ఐటీ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? క్లియర్‌గా మీ గోల్‌ని మైండ్‌లో ఫిక్స్ చేసుకొని దాని కోసం వర్కౌట్ చేయండి. ఓకే. ఇప్పుడు మనల్ని అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటరు. ఓకే. ఒకవేళ సక్సెస్ అయినప్పుడు పొగిడేవాళ్ళు ఎప్పటికి ఉంటరోళ్ళు. వాళ్ళెప్పుడు ఆహ్, ఆహ్, మనల్నెప్పుడు మానిటర్ చేస్తానే ఉంటారనమాట. ఓకే. ఇతనేం చేస్తున్నాడని. అదేందంటే వాళ్ళ రోల్ ఏందనంటే ఓకే. ఈ పర్సన్ ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు? వాళ్ళతో కంపేర్ చేయడం. ఒకరితో కంపారిజన్ కాదండి. ఇప్పుడేందంటే నాకున్న స్కిల్ సెట్ వేరు. మీకున్న స్కిల్ సెట్ వేరు. ఓకే. కొంతమందేందనంటే వర్క్ చేయకుండా కూడా బిజినెస్ చేసి లాక్స్ ఎర్న్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు? నువ్వెందుకు ఈ ఫీల్డ్‌లోకొచ్చావు? నీకు ఈ లాసెస్ వస్తే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? అని అతన్ని కూడా చాలా డిమోటివేట్ చేస్తారు. అతను సక్సెస్ అయిన తర్వాత అతన్ని చూసి నేర్చుకోండి మళ్ళా. ఇవన్నీ కామన్ గాబట్టి మన రిలేటివ్స్‌లో గాని, మన ఫ్రెండ్స్‌లో గాని ఎవరన్నా గాని మనల్ని డిమోటివేట్ చేస్తారు. కావాలని డిమోటివేట్ చేస్తా ఉంటారు. వాళ్ళ డ్యూటీ అదే. వోళ్ళెలా సక్సెస్ కాలేరు. సక్సెస్ అనేది అన్‌లిమిటెడ్ గదా! ఇప్పుడు ఏరే వాళ్ళు ఆ వర్క్ చేస్తున్నప్పుడు అట్‌లీస్ట్ సపోర్ట్ జేయాలి. లేకపోతే గమ్ముగుండాలి. నాకు తెలిసినంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను జాబ్ చేస్తున్నాడంటే, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాడంటే, ఇదో ఇలా సెర్చ్ చేయండి. ఇలా బెటరు. ఇక్కడ సెర్చ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ అవ్వండి అని మంచి సజెషన్ ఇవ్వాలి. జనరల్‌గా మనకు తెలిసిన మనల్ని డిమోటివేట్ చేయాల్సినోళ్ళు ఎలా ఎలా చేస్తుంటరు? మీకు కూడా తెలుసు. మీరు మీరు గాని ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్‌లో ప్లేస్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో ఇదో నేను ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నాను పోస్ట్ చేయండి. ఓకే. డీమోటివేట్ చేయడం టార్గెట్ ఏందనంటే, ఓకే. ఇతను ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. లేకుంటే ఇతను పలానా కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ 15,000 అంట నెలకి. అంటే తక్కువ సాలరీ అని గాదు. అతను ఎంత హార్డ్ వర్క్ చేశాడు, లేదనంటే ఎంత కష్టపడుతున్నాడు. ఓకే. అలా ఓకే. అతను అతను అతని గురించి పాజిటివ్ ఉంటే చెప్పాలి. నెగెటివ్ ఉంటే సైలెంట్‌గుండాలి. పాజిటివ్ ఉంటే మాట్లాడాలి. ఓకే. నెగెటివ్ ఉంటే సైలెంట్‌గుండాలి. అంటే పాజిటివ్ ఉంటే నువ్వు పబ్లిక్‌లో జెప్పు. నెగెటివ్ ఉంటే చెవిలో చెప్పు అని అంటారు చూడండి డైలాగ్. అలా. ఓకే. ఒకరి గురించి మనం ఎప్పుడు నెగెటివ్‌గా మీరు మార్కెట్‌లోకి తీసుకురాకూడదు. ప్లస్ ఏందనంటే మార్కెట్‌లోకి తీసుకొస్తే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు. మళ్ళా అతను సక్సెస్ అయిన తర్వాత కూడా అతనికి ఫర్ ఎగ్జాంపుల్ 2,00,000 పర్ మంత్ వస్తుంటే
ఇంకా 2,00,000 అతనికి 30 ఇయర్స్ కాసి ఇంకా 4,00,000 అంటే వేరే అతనికి అయన్నీ మనకొస్తా ఉంటాయి కాబట్టి మనం జేయాల్సిందేందంటే మెయిన్‌గా ఆ ప్రెషర్‌లోంచి బయటకొచ్చేయాలి. అసలు ఎవరిని పట్టించుకోకుండా ఉంటే హ్యాపీగా ఉంటూ, నువ్వు ఏం జేయాలనుకుంటున్నావు? నీ టార్గెట్ ఏంది? నీ డైలీ రొటీన్ యాక్టివిటీ ఏంది? మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? మన పేరెంట్స్‌ని మనం ఎలా సేఫ్ జోన్‌లో ఉంచాలి? మన ఫ్యామిలీని మనం ఎలా సేఫ్ జోన్‌లో ఉంచాలి? మనం ప్రెజెంటు ఆహ్, మనం ఎంత ఏ లెవెల్‌లో ఉన్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైనాన్షియల్‌గా ఎక్కడున్నాం? ఫ్యూచర్‌లో ఎక్కడుండాలి? ఓకే. మన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఏంది? వీటన్నిటి గురించి మనం ఆలోచించుకునే దానికే టైం లేదు. అందుకని మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించి, వోళ్ళిచ్చేటువంటి కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్‌ని తీసుకొని, ఆ నెగెటివ్‌ని పాజిటివ్‌గా తీసుకొని అప్లై చేయండి అంతే. అంతేగాని మీరెక్కడ డీమోటివేట్ అవ్వద్దు. మీరు ప్రిపేర్ అవుతున్నది పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. పర్ఫెక్ట్‌గా ట్రై చేయండి. అంతేగాని మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి వేరే అన్నెసరీ ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి చూసుకునే దానికి చానా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా పేజ్‌ని ఫాలో అవుతే మీకు టెక్నికల్‌గా వస్తాయి. వేరే వాళ్ళ టెక్నికల్ పేజ్‌లు ఫాలో అవుతే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వస్తది. అన్నెసరీ వీడియోస్ అన్ని యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో మనకి అవసరం లేనటువంటి వీడియోస్ అంతా చూసి మనం టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. ఓకే. టైమ్ వేస్ట్ చేసుకోకుండా టైమ్ వాల్యుబుల్ నేను చానా వీడియోస్ కూడా టైమ్‌కి సంబంధించి ఒకటో, రెండో వీడియోలు కూడా చేశాను. టైమ్ చానా ఇంపార్టెంటు. కరెక్ట్‌గా ఈ 25-40 ఇయర్స్ ఏజ్ అంటే అరౌండ్ 15 ఇయర్స్ లేదా 30-40 ఇయర్స్ గాని మీ గ్యాప్ గాని ఉంటే మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, పర్ఫెక్ట్‌గా ఈ 10 ఇయర్స్‌లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేయగలరో చేసి, ఆ రిజల్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ కనపడతా ఉంటది. ఎందుకనంటే మీరు చేసుకున్నటువంటి సేవింగ్స్, మీరు చేసుకున్నటువంటి హార్డ్ వర్క్ సబ్జెక్టు, మీకొచ్చేటువంటి సీటీసీ మన ఫ్యామిలీ మొత్తాన్ని ఒక రేంజ్‌లో నిలబెడతదనమాట. అంతేగాని మనం డీమోటివేట్ అయ్యి, వోళ్ళనిన దానికి నీకు జాబ్ రాదు, నీకు జాబ్ రాదు, నీకు జాబ్ రాదు, నీకెప్పటికి జాబ్ రాదు, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నావు అటువంటియన్నీ పట్టించుకోకుండా, నువ్వు కరెక్ట్‌గా వర్కౌట్ చెయ్యి. నీ ప్లాన్ నీకు తెలుసు. నీ ప్లాన్ నీకు మాత్రమే తెలుసు. డైలీ నువ్వేం జేస్తున్నావో నీకే తెలుసు. వేరే వాళ్ళకి తెలీదు. ఓకే. అంతేగాని మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు ఆహ్, నెగెటివ్ కామెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ ఏదన్నా ఇస్తా ఉంటే హెల్ప్‌ఫుల్‌గా ఉంటే తీసుకోండి. లేకుండా ఉంటే సైలెంట్‌గా వదిలేసేయండి. ఒకవేళ నెగెటివ్ ఇస్తున్నా గాని సైలెంట్‌గా తీసుకోండి. ఆ నెగెటివ్ ఇచ్చే వాళ్ళని మనం పాజిటివ్‌గా ఎలా మార్చాలో మనం చేసే హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే. థాంక్ యూ గైస్. ఎందుకనంటే మనకి ఒక స్టూడెంట్ ఇలా మెసేజ్ చేసి నాకు ఈ ఇష్యూ వచ్చింది. ఇలా దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఆ సిట్యుయేషన్ నేను మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో తీశాను. ఓకే. అలానే మీరు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీరు గాని ఈ ప్రాబ్లమ్‌ని గాని ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే మీరు మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ప్లీజ్ ఫాలో ఇన్‌స్టాగ్రామ్ పేజ్. ఓకే. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ వన్ మోర్ థింగ్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ ఎస్ఆర్‌ఇ ఓకే. డెవాప్స్ థింగ్స్ కానీ లేదంటే మీకు ప్రోగ్రామింగ్‌లో ఏదన్నా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏంది? డెవాప్స్‌గా నేర్చుకోవాలంటే డే 1 నుంచి ట్రైనర్ సపోర్ట్ కావాలంటే ట్రైనింగ్ ఎండ్ టు ఎండ్ నేనే ఉంటాను. ఓకే. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దట్ ప్లీజ్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్. ఆ వాట్సాప్ నంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎనీ అదర్ డౌట్స్ ఉన్నా గాని ప్లీజ్ రీచ్ ఔట్ టు మీ. వి ఆర్ ట్రైయింగ్ టు హెల్ప్. ఓకే. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.